किरीटमकुटोल्लसत्कटकहारकेयूरयोक् मणिस्फुरितमेखलं सुपरिवीतपीताम्बरं कलाय कुसुमप्रभं गळतलोल्लसत्कौस्तुभं वपुस्तदयि भावये కమలజన్మనే దర్శితం. ఇక్కడ స్వామివారు ఎలా దర్శనమిస్తున్నారు అంటే ఆయన్ని వర్ణన చేస్తున్నారు. ఒక్కసారి ఆ స్వామివారిని మనం కూడా భావన చేద్దాం. అంత చక్కటి వర్ణన ఇచ్చారు. ఎవరైనా గురువాయూపురాధీశ, ఆ గురువాయూపురంలో కొలువై ఉన్నటువంటి పరమాత్మ స్వరూప అని ఆయన ఎలా ఉన్నాడు, ఎలాగా ఆ పద్మసంభవుడికి అంటే ఆ బ్రహ్మదేవుడికి దర్శనమిచ్చాడు, ఆ రూపాన్ని ఈయన వర్ణన చేస్తున్నారు. అదే మనమందరం కూడా ధ్యానం చేద్దాం. ఎలా ఉందయ్యా ఆ రూపం అంటే అది ఆ కిరీటం, ఆ కిరీట కాంతులు ఎలా ఉన్నాయంటే ఆ కోటి సూర్య సమప్రభంలాగా ఆ కిరీట కాంతులు అంతటి ఉజ్వల్యమానంగా ఉన్నాయి. ఆ కిరీట కాంతులతోటి ముందు ఆ బ్రహ్మదేవుడి యొక్క మనస్సు చాలా ఆనందపడిపోయిందట. ఆ కిరీటాలు, ఆ తర్వాత ఆయనకు అటువంటి ఇది కంకణాలు, తర్వాత కేయూరాలు అంటే భుజకీర్తులు, ఆ తర్వాత ఈ కంఠభాగంలో ఉండేటువంటి ఆయన ఇది మణిస్ఫురత మేఖలం, తర్వాత హారకటక కేయూరవాన్, అది శ్రీవత్సము, ఆ వివిధ రకాలైనటువంటి మణిమాణిక్యాలతో కూడినటువంటి ఆ హారములు, ఆ తర్వాత ఆయనకి మేఖలం అంటే మా ఈ కటి ప్రాంతంలో ధరించేటువంటి ఆభరణం. అదే స్త్రీలైతే మనం వడ్డాణం అంటారు. ఆ పురుష స్వభావంగా పరమాత్మని ఇక్కడ దర్శిస్తున్నాం కాబట్టి ఇది మొలనూలు అని పిలుస్తాము. ఆ మణిస్ఫురితమైనటువంటి ఆ మొలనూలు, ఆ మొలనూలును కింద నుంచి సుపరివీత పీతాంబరం, చక్కగా నేయబడినటువంటి ఆ పట్టు పీతాంబరము, అటువంటి ఆ స్వామి దర్శనమైంది. ఆ స్వామి అనుగ్రహంతో ఆ రూపాన్ని ఈయనకి చూపించారన్నమాట. అటువంటి ఆ పట్టు పీతాంబరంతో ఉన్నటువంటి ఆ స్వామి ఎలా ఉన్నారయ్యా అంటే కలాయ కుసుమప్రభం అంటే ఇరుగుడు పువ్వు అంటారు, అంటే నీలి కమలం. అటువంటి ఆ నీలి కమల శోభలతో ఉన్నటువంటి ఆ శరీర ఛాయతోటి ఆ స్వామి ఉన్నారట. ఆయన కంఠభాగంలో గళతల్లోల సత్కౌస్తుభం, ఈ గళం అంటే కంఠభాగంలో ఆ ప్రాంతంలో ఆ కౌస్తుభమణిని ధరించి ఉన్నారు. ఇటువంటి స్వరూపంతో ఉన్నటువంటి ఆ రూపంతో బ్రహ్మదేవుడికి దర్శనమిచ్చావయ్యా, ఆ రూపాన్ని నాకు కూడా ఒక్కసారి అనుగ్రహించు అని కవి వేడుకుంటున్నారు. ఇది ఒక్కటే కాకుండా దీనికి అంతరంగా మనం ఇంకొక అర్థాన్ని కూడా కాస్త ఈ విషయంలో తెలుసుకుందాం. ఎందుకంటే ఇక్కడ స్వామివారు దర్శనమిస్తున్నారు. ఇది ఎటువంటి దర్శనం? ఆయన ప్రత్యక్షం కాలేదు. ఇది ఈయన ఎంతవరకు తపస్సాధనలో ఉన్నారు. తపస్సాధనలో ఉండి అక్కడ ఆ మూర్తిని పొడగొడుతున్నారు, అంటే దాన్ని అనుభవించగలుగుతున్నారు, దాన్ని చూడగలుగుతున్నారు. అది ఎలా ఏర్పడింది అంటే శాస్త్రంలో ఒక మాట చెప్తారు. ఏమిటయ్యా అంటే పెద్దలు వచ్చినప్పుడు, అంటే పెద్దలంటే గురుస్వరూపులు ఆత్మస్వరూపులైనటువంటి వారు వచ్చినప్పుడు వారు ఈ చిన్నవాళ్ళందరూ కూడా లేచి నిలబడతారు. ఎందుకంటే వాళ్ళు నిలబడకపోయినా వారిలో ఉండే ప్రాణశక్తి పైకి వెళ్తుందట. అంటే మేఘాన్ని చూసి ఈ హంస ఆ పైకి ఎలాగ వెళ్తుందో అలాగే ఈ ఉత్తములైనటువంటి పురుషుల్ని చూసి అటువంటి ఆత్మస్వరూపులైనటువంటి వారు అక్కడ సన్నిధానానికి వచ్చినప్పుడు వీరిలో ఉండేటువంటి ఈ ప్రాణశక్తులు పైకి లేస్తాయట. అందుకని తప్పనిసరిగా పెద్దలకు మన్నన చూపిస్తూ వీరందరూ కూడా లేచి నిలబడి వారికి అభివందనం చేస్తారు. వారి ద్వారా వీళ్ళు ఆశీర్వచనం పొందుతారు.
అప్పుడు తర్వాత స్వస్థులై కూర్చుంటారు. అలా చేయకపోతే అది ఆయుక్షీణం అవుతుంది అని కూడా ఒక చిన్న సూచన ఇవ్వబడింది శాస్త్రంలో. అలాగా ఇప్పుడు ఆ దర్శనం ఇచ్చిన వాడు జగద్గురు, ఆ పరమాత్మ జగత్స్వరూపుడైనటువంటి ఆ పరమాత్మ దర్శనం ఇచ్చేసరికి ఈయన ప్రాణశక్తి, అదే కుండలిని శక్తి ఆ మూలాధారం నుంచి ఒక్క గెంతులో సహస్రారం చేరిందట. ఆ సహస్రారం చేరినప్పుడు అక్కడ ఆ కాంతులు చెప్పారే, ఆ కిరీట ముకుటోల్లసత్ అని ఆ తెల్లని వెలుగులు అంటే భగవద్ జ్యోతిస్వరూపంగా దర్శనమిస్తోంది. ఆ జ్యోతిస్వరూపం నుంచి ఇంకా తర్వాత మనము ఈ కుండలిని ఎలా వర్ణించుకుంటాము, ఇది విద్యుల్లతలాగా ఉంటుంది అని వర్ణన చేస్తున్నాం కదా, అదే వర్ణన ఇక్కడ చెప్తూ ఉన్నారు. ఆ కిరీట భాగం నుంచి ఆయన కంకణాలు, ఆ హారాలు, ఆ కౌస్తుభము, ఆ తరువాత పీతాంబరము, ఇవన్నీ ఏ వర్ణంలో ఉన్నాయమ్మా? ఇవన్నీ కూడా ఆ సువర్ణ వర్ణంలో, అటువంటి వర్ణంలోనే ఉన్నాయి కదా, ఆ బంగారు వర్ణంలో. అటువంటి వర్ణన చేస్తున్నారంటే ఆ విద్యుల్లతలాగా ఆ స్వామి ఆ కుండలిని పైకెగసి సహస్రారం చేరి ఆ జ్యోతిస్వరూపంగా ఆ స్వామిని దర్శించారు ఆ బ్రహ్మదేవుల వారు అని చెప్తున్నారు. ఆ తర్వాత మణిస్ఫురిత మేఖలం, ఆయన మేఖలం ఉందే వడ్డాణం, ఈ వడ్డాణమట ఆయన ఆ చిన్న కదలికకి ఆ మువ్వల శబ్దం చేస్తున్నాయట. ఆ మువ్వల శబ్దం ప్రణవ శబ్దమట. అంటే ఆ జ్యోతిస్వరూపం నుంచి అది శబ్దస్వరూపంగా మారి ఆ స్వామివారికి అందుబాటులోకి వచ్చింది. బ్రహ్మదేవుల వారు అటువంటి దర్శనం చేసుకున్నారు. ఆ సహస్రారంలో పరమాత్మ సందర్శనం చేసుకున్నారు. అంటే ఆ పరమాత్మలో సంలీనమయ్యే స్థితికి వచ్చారు. ఆ దర్శనమైంది అని అది నిగూఢమైనటువంటి అర్థాన్ని కూడా మనకి ఇక్కడ తెలియచేస్తున్నారు.